వార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు. లూకా సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం. ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. ఇది ఈ దినం మూలవాక్యం. అయితే దానికి టాపిక్గా ప్రభువు ప్రార్థన చేయు నేర్పుము. ఇవాళ మనకు టాపిక్గా అంశం ఏమిటంటే ప్రభువు ప్రార్థన చేయు నేర్పుము అని. అది ఈ దినము టాపిక్. అయితే ప్రియ సహోదరులారా, మనకి మూలవాక్యం ప్రకారంగా ప్రార్థన చేయు నేర్పమన్న దాని గురించి మనం టాపిక్గా ఎన్నుకున్నాం. అయితే ప్రార్థన అన్నది క్రైస్తవ జీవితంలో ఒక గొప్ప స్తంభం వంటిది. ప్రార్థన అన్నది ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలో గొప్ప స్తంభము వంటిది. ఈ స్తంభము స్థిరంగా ఉంటేనే మన ఆత్మీయ జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. ఆ స్తంభం స్థిరంగా లేనప్పుడు, బలంగా లేనప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా పెడదారులు పడుతుంది అన్నమాట. అదేవిధంగా ఈ ప్రార్థన గొప్ప ఆధిక్యత ఉన్నది. అంటే మనం భారము, చింత, మనోవేదన యావత్తు ప్రార్థన వేళలో ప్రభు పాదముల యొద్ద చూస్తూ మనం ఉంటాం. మన ప్రేమలకు వందనములను కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియజేస్తున్నాం. ప్రార్థన పరలోకపు తండ్రితో ప్రత్యక్షత సంబంధము కలుగజేస్తున్నది. ప్రార్థన అనేది పరలోక తండ్రితో ప్రత్యక్ష సంబంధము కలుగు చేస్తుంది అన్నమాట. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రితో మనం ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాం. ప్రార్థన వేళ పరలోకము భూలోకమును ఏకమగు సమయం. ప్రార్థన వేళలో పరలోకము భూలోకము ఏకమగు సమయము. అందుకే అపోస్తలుడైన పౌలు రాసిన ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములో పౌలు ఏం రాస్తున్నాడో చూద్దాం. దేనిని గురించి చిత్తపడకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7వది, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ 4వ అధ్యాయము 6-7 వచనంలో అంటున్నాడు. అయితే మొక్కుకొనండి, ఆరాధించండి అని కూడా ప్రార్థనలో ఒక భాగం. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినడం వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అని.
అంటే మనము మన ప్రార్థన విశేషములను కృతజ్ఞతాస్తుతులతో తండ్రికి తెలియజేసిన ఎడల మనలో నివాసము చేయు ఆత్మ మనలను సత్యములోనికి నడిపిస్తుంది అని. అయితే ప్రార్థన వేళ మనను ప్రభువు ఆదరించు వేళ, బలపరిచి ధైర్యపరచు వేళ, ప్రోత్సహించి సహాయము చేయు వేళ, ఆత్మీయ జీవితపు సంరక్షణ, బంధుత్వము, శక్తి, ఐక్యత అన్నీ కూడా ఈ ప్రార్థన ద్వారా మనకి సాధ్యమవుతుంది. ఎలాగో మనం ప్రార్థించాలి? ప్రభు అని యేసుక్రీస్తే ప్రార్థనలో మనకు మంచి మాదిరి. ఆయన పరిశుద్ధంగా జీవించను, బలమైన పరిచర్య జరిగించను, అద్భుతములు సూచక క్రియలు చేసెను. అంతా ప్రార్థన ద్వారా ప్రభు ఇవన్నీ చేస్తున్నాడు. అయితే ఆయన కొండ మీద ప్రసంగించినప్పుడు కూడా ప్రార్థించే విధానం, ఆయన కొండ మీద ప్రార్థించే విధానం కూడా ఇక్కడ మనకి తెలియవస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మిమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుమని ఆయన కొండ మీద ప్రార్థన చేసినప్పుడు ఈ విధంగా కూడా చేసినట్టు కూడా మనం చూస్తాం. ఇది ప్రభు నేర్పిన ప్రార్థనని చెప్పబడుతున్నది. అయితే ఈయన కొండ మీద ప్రసంగించినప్పుడు ప్రభు 23 అంశముల గురించి ఆయన బోధించాడట. కొండ మీద ఆయన ప్రసంగించినప్పుడు ఆయన 23 అంశముల గురించి బోధించడము జరిగినది. అందులో 23లో మనం చూస్తే ఉపవాసము, ప్రార్థన వంటివి ఎన్నో ప్రాముఖ్యమైనవి. 23లో ఉపవాసము, ప్రార్థన చేయడానికి ముఖ్యమైనవి, ప్రధానమైనవి. అయితే ఆ కాలమందు వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు, మనుషులు చూడవాలని ప్రార్థించుట, వేషధారణ కూడా ఎక్కువగా సమయంలో పాత నిబంధన కాలంలో ఉండేది. అయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మనకు ఏమి కావాలని ఆయనకు ముందే తెలుస్తున్నాం అని. అంటే ప్రార్థించడి అని ఆజ్ఞాపించడానికి ముందుగా యేసు తానే చక్కటి మాదిరికరమైన జీవితాన్ని మనకి అందించాను, జీవితాన్ని జీవించాను, ప్రార్థన శక్తిని నిరూపించైనా చూపించడం జరిగింది. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం ప్రకారం, ఆయన పెద్దగాడే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించున్నాను. ఇదంతా ఏమిటంటే ప్రార్థన ఏ విధంగా చేయాలన్న దాని గురించి ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడందు రాత్రి అంతా అక్కడ గడిపారు అని. అదేవిధంగా లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఆయన రాత్రి అంతా అరణ్యమునకు వెళ్ళి రాత్రి అంతా గడిపారని. ఇక్కడ లూకా 3:21 చూస్తే, యేసు బాప్తిసం పొంది ప్రార్థించగా ఆకాశము తెరువబడెను అని. అదేవిధంగా లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, రూపాంతర కొండలో ప్రార్థించగా ఆయన ముఖము మారెను, ఆయన వస్త్రములు దగదగ మెరిసెను అని. అదేవిధంగా లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనం ప్రకారం, గెత్సేమనే తోటలో ప్రార్థించగా దేవదూత వచ్చి ఆయనను బలపరిచెను అని. ఇవన్నీ ప్రార్థన ఏ విధంగా చేయాలి, యేసు ఏ విధంగా ప్రార్థించడం అనేది మనం తెలుసుకోవడానికి ఇదంతా ఉపయోగం. అదేవిధంగా యేసు ప్రార్థించడయు ఆయన ప్రార్థనకు జవాబు వచ్చి చూసిన శిష్యులు లూకా సువార్త 11:1 అంటున్నారు, ప్రభువా
మాకు ప్రార్థన నేర్పమని శిష్యులు అన్నీ చూసి యేసు ప్రభువుని అడుగుతున్నారు. ఆ కాలమందు ప్రార్థన కుమ్మరించబడలేదు. నేడు మనము ప్రార్థించుతున్నట్లుగా వారికి ప్రార్థించడం తెలియదు. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నట్లుగా పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏ విధంగా ప్రార్థించాలి ఏమిటనేది అప్పుడు తెలియదు. అయితే ఆనాటి అలవాటు ఏమిటి? ఇప్పుడు ప్రార్థించడం అనేది మనం ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నాం. అప్పుడు పాత నిబంధన కాలంలో వాళ్ళ అలవాటు ఏమిటంటే ప్రార్థించినప్పుడు పెద్దలైన రబ్బీలు మాత్రమే దేవునికి మొరపెట్టవలను. అప్పుడు పెద్దలైన రబ్బీలు మాత్రమే ప్రార్థన చేయటకు వాళ్ళు మొరపెట్టవాలి. అంతేగాని ఎవరి మటుకు వాళ్ళు అక్కడ ప్రార్థన చేయటకు ఆనాటి కాలంలో లేదు. వారు మాత్రమే నూతన ప్రార్థనను రాసి ఇచ్చే అధికారం కలవారు. ఇతరులు ఆ ప్రార్థనను బిగ్గరగా చదువుకోవాలి. అది రాసి రబ్బీలు రాసించింది ఇతరులు చూసి దాన్ని చేయాలి తప్ప ఇండివిజువల్గా లేదు. అయితే బాప్తిస్మం ఇచ్చే యోహాను యోసును రబ్బీ అని పిలిచారు. అప్పుడు రబ్బీ అనగా అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహానును యేసును రబ్బీ అనే పిలిచేవారు. ఈ రబ్బీ అనే పదమునకు భక్తి గౌరవాలతో కూడిన సంబోధన పదము. ఇదే రబ్బీ అంటే. ఆ విధంగా అక్కడ ప్రార్థన చేసేవారు ఆనాటి కాలంలో. రబ్బీ అని పిలువబడిన బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ ప్రకారమే ఒక కొత్త రక ప్రార్థనను తను వెంబడించిన వారికి నేర్పించి ఉండేను, తను వెంబడించిన శిష్యులకు. అయితే ఆ ప్రార్థన గురించి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రార్థించాలన్నది బైబిల్లో ఎక్కడ మాత్రం రాసి ఉండలేదు. అయితే ప్రభుకు చిలుక పలుకులకు పలికి ప్రార్థన ఆయన చేయమని ఆయన చెప్పలేదు. కేవలం ఒక మాదిరిగా మాత్రమే ఆయన చూపించడం జరిగింది. ప్రార్థించవలసిన విధానమును మాత్రం ఆయన తెలియజేశారు. ఈ ప్రార్థనలో 4 భాగములు కలవు. ఒకటి దేవుని పిలుపు, రెండవది దేవునికి చెందినవి. దేవునికి చెందినవి అంటే నామము, రాజ్యము, చిత్తము. మూడవది మనకు చెందినవి. ఇది దేవునికి చెందినవి ఏంటంటే నామము, రాజ్యము, చిత్తము. మనకు చెందినవి ఏమిటంటే ఆహారము, క్షమాపణ, శోధనలో విజయము. నాలుగవదిగా దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి. ఆ విధంగా ఈ ప్రార్థనని 4 భాగాలుగా విభజించి చెప్పడం జరిగింది. ఇంతవరకు మనము ప్రభువ ప్రార్థన చేయు నేర్పు అనే దానిపై ఉపోద్ఘాతం విన్నాం. ఇప్పుడు అసలు దానికి వద్దాం. ప్రార్థన ఏ విధంగా దేని గురించి మనం ప్రార్థించాలన్నది ఒకదాని తర్వాత ఒకటి విపులంగా కూలంగా మనం తెలుసుకుందాం. మొదటిదిగా మనము మూలవాక్యం ప్రకారం పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. మనము దేవుని కుటుంబం అందు ఉన్నాము. మనమందరం దేవుని కుటుంబం అందు ఉన్నాము. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పిల్లలము అనే బంధుత్వం మనలను ప్రార్థించుటకు ప్రేరేపించుతున్నది. దేవుని ఎలాగో సంప్రదించాలనేది అనేకులకు తెలియట లేదు కనుక ఏదో ఒక మాటతో సంబోధించుతున్నానని మనము పరలోకమందున మన తండ్రి అని తలంచుతున్నాము, తెలుసుకుంటున్నాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఆయన తండ్రి, మనము పిల్లలము. ఆయనను అబ్బా తండ్రి అని పిలుచు పుత్ర స్వీకారము మనకి ఉన్నది. అదేవిధంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించెను అని. తిరిగి జన్మించడం ద్వారా దేవుని కుటుంబ సభ్యులమై ఉన్నారా? మీకు దేవుని మధ్య గల సంబంధము తండ్రి బిడ్డల మధ్య గల సంబంధం వలె ఉన్నదా
చూసుకుంటే కొందరు అనాథుల వలె, కొందరు భిక్షగాళ్ళ వలె, కొందరు అన్యుల వలె దేవుని యొద్దకు వచ్చుచున్నారు. అయితే దేవుడు తండ్రి అనే యేసుక్రీస్తు సంబోధించాడు. యేసుక్రీస్తు దేవుడు మన తండ్రి అని యేసుక్రీస్తు సంబోధించడం జరిగింది. అయితే ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూస్తే మగ్దలేన మరియతో ప్రభు చెప్పిన మాటలు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనకపోవద్దు, అయితే నా సహోదరులకు వెళ్ళి చెప్పుమని. ఏమని? నా తండ్రియు నీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడనైన వారిని వద్దకు ఎత్తుపోవచ్చున్నానని వారితో చెప్పమనను. వారితో అంటే శిష్యులతో, మగ్దలేన మరియతో యేసు ప్రభువు చెప్పడం జరిగింది. అయితే ఉదాహరణ ఇక్కడ పాకిస్తాన్ దేశమందలి కరాచీ పట్టణంకు చెందిన కరాచీ పట్టణంకు చెందిన ఒక స్త్రీ నా తండ్రి అనే ఒక పుస్తకమును రచించి ఉన్నారు. పాకిస్తాన్కి చెందిన దేశమందలి కరాచీ పట్టణంకి చెందిన ఒక స్త్రీ నా తండ్రి అనే ఒక పుస్తకము ఆమె రాసి ఉన్నారు. అయితే ఇక్కడ మహమ్మదీయులు అంటే పాకిస్తాన్ అంతా మహమ్మదీయులు వాళ్ళు. అయితే ఇక్కడ మహమ్మదీయ మార్గం మందు దేవుని ఒక న్యాయాధిపతిగా వారు అక్కడ తలంచుతున్నారు. ఒక మిషనరీ ఆమెను ప్రభు యొద్దకు, ఈ స్త్రీని ప్రభు యొద్దకు నడిపించడం జరిగింది. దేవుని ప్రేమ గల తండ్రి అనియు కనికరము గలవాడనియు పరిచయం చేయగా ఆ స్త్రీ ఆమె క్రీస్తును అంగీకరించడం జరిగింది. దేవుని ప్రేమను అపరిమితముగా ఆమె రుచించను. అదేవిధంగా కీర్తనలు 115 వచనం చూస్తే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అయితే ఉదాహరణ ఇక్కడ ఏమిటంటే మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అయితే ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ గారి కుమారుడు హక్కుపూర్వకంగా అమెరికాలో ఉన్న అధ్యక్షుడు భవనం వైట్ హౌస్ అంటారు. ఆ వైట్ హౌస్లో అతను ఇష్టం వచ్చేట్టుగా అబ్రహాం లింకన్ కుమారుడు తిరుగుతూ ఉన్నాడు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరు అతనికి అడ్డు పెట్టలేదు. హక్కుపూర్వకంగా అంటే అక్కడ అమెరికాకు అధ్యక్షుడు కాబట్టి, అధ్యక్షుడు కుమారుడు ఉన్నాడు కాబట్టి అతను ఆ వైట్ హౌస్ ఎక్కడికి తిరిగినా ఎవరు అతన్ని అడ్డు పెట్టలేదు. అంటే అధికారపూర్వకంగా అతను తిరగటం జరిగింది. అదేవిధంగా కాపరి వారు ఎవరు అతన్ని వాళ్ళని అడ్డు పెట్టలేదు. ఇతరులు కూడా అలాగే చేయగలరు. ఇప్పుడు మనం ఆ విధంగా చేయిస్తే మనం ఊరుకుంటారా? ఆ విధంగా మనం చేయించడానికి మనకి అటువంటి అధికారం అన్నది మనకు లేదు. అదేవిధంగా ఒక ట్రైను కొండ ఎక్కుతూ దిగుతూ మెలుతూ తిరుగుతూ ఉంటున్నప్పుడు ఆ ట్రైన్లో పాసెంజర్స్ ఎక్కుతున్నప్పుడు ఒక బాలుడు ఆ కొండల వెలుగుల నుంచి ఈ ట్రైన్ తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బాలుడు ఎక్కుతూ దిగుతూ ఉండేవాడు. అప్పుడు ఈ పాసెంజర్స్ అందరూ నువ్వు ఎక్కుతూ దిగుతూ ఉన్నావు, ట్రైన్ వెళ్ళిపోయినట్లయితే నువ్వు కిందకి దిగి మళ్ళీ ఎలా ఎక్కగలవు అని అన్నప్పుడు ఆ బాలుడు ఈ పాసెంజర్స్తో అన్న మాట ఏమంటారంటే, ఈ ట్రైన్ నడిపే డ్రైవర్ ఎవరో కాదు, ఆయన మా తండ్రే, కాబట్టి నేను ఎక్కుతూ దిగుతూ ఉంటాను, కాబట్టి నన్ను మా నాన్నగారు ఆయన నన్ను నాకు తెలుసు, ఆయన ఎన్నడూ నన్ను విడువాడు అని వాళ్ళకి జవాబులు ఇవ్వడం జరిగింది. అంటే దేవుని బిడ్డ ఆ తండ్రి నీ సృష్టికర్త కాబట్టి నిన్ను ఎన్నుకున్నవాడు, నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు, నిన్ను చక్కగా నడిపించాడు. ఇది మొదటిది పరలోకమందున్న మా తండ్రి గురించి. రెండవదిగా నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. రెండవది నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ నామము ఏమిటని మోసేనే అడిగినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము 14వ వచనం అంటున్నాడు. ఏమనంటే, దేవుడు ఉన్నవాడను
అనువాడనని జవాబు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మలాకి 3:6 చూస్తే యెహోవానైన నేను మార్పు లేనివాడను అని. కీర్తన 102:27 నువ్వు ఏకరీతిగా నుండివాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు అని. అదేవిధంగా విలాప వాక్యములు 3:22 ఆయన ఆశ్చర్యత ఎడల ఎడతెగక నిలిచినది అని. అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక 13:8 హెబ్రీ పత్రిక 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, ఆయన యుగములకు ఒకటే రీతిగా ఉండునని. ఆయన పరిశుద్ధుడు, డాగు మచ్చ ముడత లేనివాడు. ఆయన నిర్దోషి, సంపూర్ణుడు, నిష్కలంకమైన వాడు. కాబట్టి మనము ఆయన వలె మారవాలని మనం కోరుచున్నాడు. దేవుడు ఆయన వలె మనం మారవాలని ఆయన కోరుచున్నాడు. ఇప్పటికీ ఆయన పరిశుద్ధుడు. ఆయన మరలా పరిశుద్ధపరచబడవలన ఆయన మళ్ళీ పరిశుద్ధపడవలసిన పని లేదు. పిల్లలకు మనము శుభ్రమైన బట్టలను ధరింపజేసి శుభ్రంగా ఉంచుకును కుమారు మనము చెప్పుతున్నాం. అలాగే దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు అనే భావము మనము పరిశుద్ధంగా ఉండవాలనే పట్టుదలను కలిగించున్నది. దేవుని ప్రసన్నతను గ్రహించిన యెషయా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసము చేయుచున్నానని యెషయా ప్రవక్త కేకలు వేసెను. అయితే దేవుని నామము పరిశుద్ధమైనది. ఆ నామమును ప్రభువు మనకి ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనము ఆయన నామమును పరిశుద్ధముగా కాపాడుకోవలసిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి మనము క్రైస్తవులము. ఎందుకనగా క్రీస్తు యొక్క నామము మనకు ధరింపబడి ఉన్నది కాబట్టి మనము క్రైస్తవులము. ఆ నామములోకి మహిమ మనకు అనుగ్రహింపబడి ఉన్నది. దానిని మనము పాడు చేయరాదు. ఇర్మియా 15:16 చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడును అని. అంటే ఇర్మియా అంటే యెహోవా స్థిరపరుస్తాడు, లేక ఘనపరుస్తాడు, లేక లేపుతాడని ఇర్మియా అంటే అర్థం. అయితే ఆయన నామమును మనం పరిశుద్ధంగా కాపాడవలను. ఆ నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, అపవిత్రపరచకూడదు, అశ్రద్ధ చేయకూడదు, అన్యులు ద్వేషించుటకు చోటు ఇవ్వకూడదు. మనం ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు నామమును తండ్రి అని అడగండి. బట్టి యోహాను సువార్త 14:13 చూస్తే మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని మహిమ పరచబడుటకే దాన్ని చేతునని ఇక్కడ యోహాను సువార్త 14:13 ఇక్కడ సెలవిస్తుంది. ప్రార్థించినప్పుడు యేసుక్రీస్తు నామమున తండ్రి అని అడగండి అన్నదానికి మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని మహిమ పరచబడుటకే దానిని నేను చేతును అని. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9 నుంచి 11 వరకు మనం చూస్తే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయన అనుగ్రహించెను. అదేవిధంగా సామెతలు 18:10 చూస్తే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉండును అని.
అదే మార్కు సువార్త 16:17 నుంచి 20 వచనం వరకు చూస్తే, యేసు నామము ఉచ్చరించినప్పుడు, ఆయన నామమును మనం పలికినప్పుడు ఉచ్చరించినప్పుడు దయ్యములు వణుకుచున్నవి, అద్భుతములు జరుగుచున్నవి, కొత్త భాష మాట్లాడుదురు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను, నా నామమున దయ్యములు వెళ్ళగొట్టుదురు. ఇది రెండవదిగా, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. మూడవదిగా, నీ రాజ్యము వచ్చుగాక. మూడవదిగా, నీ రాజ్యము వచ్చుగాక. నీ రాజ్యం అన్న మాటలో 3 భాగములు కావు. నీ రాజ్యం అన్న మాటలో 3 భాగములు కావు. ఒకటి, మనలో స్థాపించబడు ఆత్మ సంబంధమైన రాజ్యము. మనలో స్థాపించబడు ఆత్మ సంబంధమైన రాజ్యము అంటే మనలను మనము కాదు, అపవిత్రాత్మలు కాదు, దేవుడే పాలించవలను, ఆయనే పాలించు ప్రభువు అని. రెండవదిగా, ఈ మూడింటిలో రెండవదిగా అక్షరార్థమైన రాజ్యము. అక్షరార్థమైన రాజ్యం ఇది 1000 ఏళ్ల పాలన. లోకమంతటా క్రీస్తు రాజ్యము రావాలి. లంచం పుచ్చుకొనుట, అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీ తొలగిపోవాలనేది అక్షరార్థమైన రాజ్యం. మూడవదిగా పరలోక రాజ్యము. అది నిత్యకాలము నిలిచియుండు రాజ్యము. పరలోక రాజ్యం అనేది నిత్యము నిలిచియుండు రాజ్యము. అంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించాను. అది మత్తయి సువార్త 3:2 వచనం ప్రకారం. అయితే రెండవదిగా, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని క్రీస్తు మత్తయి సువార్త 4:17 వచనంలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా శిష్యులు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని కూడా శిష్యులు కూడా ప్రసంగిస్తూ బయలుదేరాది. మత్తయి సువార్త 10:7 వచనంలో చూస్తాం. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు కొలసీయులకు రాసిన పత్రిక 1:13 వచనం చూస్తే, అది ప్రియ కుమారుని రాజ్యమని, పాప జీవితము నుండి పరిశుద్ధ జీవితమునకు వచ్చినప్పుడు పాతాళ రాజ్యముల నుండి క్రీస్తు రాజ్యములోనికి వచ్చుచున్నాము. దేవుడు రాజులకు రాజుగా ఉన్నాడు, పరిపాలన చేయించున్నాడు, సదాకాలము ఆయన పాలించుచున్నాడు. ఆయన నిత్యమైన చక్రాధిపతి. దావీదు కాలంలో దావీదు 40 సంవత్సరములు ఆయన పాలించడం జరిగింది. సొలొమోను 40 సంవత్సరములు పాలించాడు. సౌలు కూడా 40 సంవత్సరములు పరిపాలించాడు. కానీ ప్రభువు మాత్రం శాశ్వత కాలం పాలించను. ఆయన రాజ్యమునకు అంతమన్నది లేదు. అయితే కొందరు భారతదేశమును, కొందరు శ్రీలంకను, కొందరు పాకిస్తాను, కొన్ని రాజ్యాలని, అమెరికాని ఒకరు పరిపాలించవచ్చును. కానీ ప్రభు రాజ్యము ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న రాజ్యము. దేవుని రాజ్యము మానవ హృదయంలో స్థాపించబడవలను. అది అదృశ్యమైన రాజ్యము. పశ్చాత్తాపముతో ప్రభు వైపు తిరుగు ప్రతి వారి హృదయంలో దేవుని రాజ్యము స్థాపించబడుతున్నది. రాజ్యమునకు సైన్యము కలదు. దేవుని రాజ్యములో 1000 దేవదూతలు ఉన్నారు. ఆయనను ఆయన సమాధానకర్త, శాల్యము రాజు, సూర్యుని కాంతి వలెని రాజ్యము వచ్చునుగా. మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నందున మనం రాజ్యపుత్రులుగా మనం ఉన్నాము. ఎవరు అంటే రాజు పిల్లలము. హెబ్రీ పత్రిక 1:14 వచనంలో దేవదూతలు మనకు పరిచర్య చేయు ఆత్మలై ఉన్నారు. అంటే పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించను, అది యుగయుగముల వరకు నిలుచునని దానియేలు గ్రంథం 2:14 వచనంలోను,
అదేవిధంగా 6వ అధ్యాయము 26వ వచనంలోను మరియు 7వ అధ్యాయము 27వ వచనంలోను పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, అది యుగయుగముల వరకు నిలిచునని ఉన్నది. అదేవిధంగా యోహాను రాసిన ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం చూస్తే 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో పెద్ద శబ్దము పుట్టెను. ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయనని. 1వ దేశంలోనికి అపోస్తుడైన పౌలు రాసిన 1వ దేశంలోనికి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు తను తృణీకరించిన సిలువ వేసిన లోకమునకు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా వచ్చి ఆయన పరిపాలన చేయడం. యోహాను సువార్త 14వ అధ్యాయము 28వ వచనం ప్రకారం నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటేది కదా అని. అదేవిధంగా యోహాను 16:13లో నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించుచున్నాను అని. అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులమని. అదేవిధంగా పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు స్థిరముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యమును పరలోకమందు భద్రపరిచి పడి ఉన్నది అని. ఇది 3వది మీ రాజ్యము వచ్చుగాక. 4వదిగా నీ చిత్తము. 4వది నీ చిత్తము. పరలోకమందున్న దేవదూతలు, కెరూబులు, శరావులు దైవ చిత్తమును సంపూర్ణముగా నెరవేర్చుచున్నారు. దేవుని ఆజ్ఞలను సంతోషముగా నిండుగా ఆటంకము లేకుండా రక్షణము వారు చేయుచున్నారు. ఆయన మాటలను ఆలకించి సంపూర్ణముగా విధేయులవుతున్నారు. ఆ ప్రకారమే భూమి మీదను ఆయన చిత్తము నెరవేరవలను. దేవుని చిత్తమును గ్రహించి ఆయన నడిపించుచున్న ప్రకారం ఉండుటకు మనం సమర్పించుకోవలను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము చూస్తే మన సొంత జ్ఞానము స్వయం చిత్తము వద్దు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో అలాగే ప్రభు మార్గములు తలంపులు ఉన్నవి అని. అది అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 12వ వచనం వరకు చూస్తే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారే ఉండవలను అని. అంటే మీ జీవితముల గురించి ప్రభువుకు ఒక ప్రణాళిక, మీ జీవితముల గురించి మనందరి జీవితం గురించి ప్రభువునకు ఒక ప్రణాళిక అన్నది కలదు. ఆ మార్గమందు మీరు వెళ్ళుచుండగా సరైన సంపూర్ణమైన సమాధానము, నెమ్మది, జీవితమంతా ఆశీర్వాదము ఉండను. అదేవిధంగా ఎఫెసీ 5:17 వచనం చూస్తే మీరు అవివేకులుగా కాక ప్రభు అక్కడ వచనంలో ఉంటే అక్కడ ఉన్నది ఏమిటంటే ప్రభు చిత్తం ఏదో గ్రహించుడి అని.
ప్రభు చిత్తం ఏదో గ్రహించుడి, మీరు అవిధేయులు కాక ప్రభు చిత్తం ఏమైనదో గ్రహించుడి అని. అంటే మన ఉద్యోగం పోగొట్టుకున్న ఒక వ్యక్తి సహోదరుడు ఎంతో ఏడుస్తూ ఉంటాడు ఉద్యోగం పోయినప్పుడు. అయితే ప్రభు దానికంటే మంచి ఉద్యోగం ఇస్తాడు. ప్రభు చిత్తము నెరవేరను సంతోషముగా ప్రభువును స్తుతించము. ప్రభు మనకి ఒకటి పోతే రెండవది మంచిది ఇచ్చినప్పుడు అప్పుడు మనం సంతోషించవాలి. ప్రభు చిత్తం మనకు అప్పగించుకున్నట అనేక సార్లు వేదనకరంగా ఉండవచ్చును మనకి. కానీ రోమీయులకు రాసిన పత్రిక 8:28 చూస్తే, కానీ ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నది అని. దావీదు రాసిన కీర్తన 138 చూస్తే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుడు అని. అంటే మీ ఇష్టములకు విరుద్ధముగా కొన్ని కార్యములు జరిగినప్పుడు సమస్యలు వద్దు, ఇతరుల మీద నేరము మోపవద్దు, ప్రార్థించండి, ప్రభువును స్తుతించండి, ఆయన కీడులకు మేలు చేయును, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ తండ్రి చిత్తమును చేసెను. అదేవిధంగా మత్తయి సువార్త 28:39 మార్కు సువార్త 14:36 చూస్తే, నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కార్యము అని ప్రార్థించడం జరిగినదని మనం ఇక్కడ చూస్తాం. ఇది 4వది, ఇది నీ చిత్తము అనేది. 5వదిగా అనుదిన ఆహారము. 5వది అనుదిన ఆహారము అంటే ఆత్మీయ శరీర ఆత్మ సంబంధమైన అక్కరలు యావత్తు ప్రభువు అనుదినము తీర్చువాడు. మంచి ఈవులని నెరిగిన పరమ తండ్రి పాదము యొక్క ప్రతి ఉదయం కనిపెట్టడం మనము ఎంతో అవసరము. మత్తయి సువార్త 6:25-31 మనం చూస్తే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణం గుర్చేయను, ఏమి ధరించుకుందామో అని మీ దేహం గుర్చేయను చింతింపకుడి. ఆహారము వంటి ప్రాణమును, వస్త్రము కంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావాలి. సమస్త అక్కర కొరకు ప్రభు మీద ఆడుకోనండి, అప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించను అని. అదేవిధంగా దేవుని వాక్యము వాగ్దానం అంతా పరలోక మన్నాగా ఉన్నది, అవన్నీ మీ కొరకే. కీర్తన 19:10 అది తేనె కంటెను జున్ను తేనె దారాల కంటెను మధురమైనవి అని. ప్రభు మనను ప్రతిదినము పోషించి బట్టలు ధరింపజేసి నివసించుటకు ఇల్లును ఇచ్చి ఉన్నాడు కనుక ఆయనను మనం స్తుతించాలి, స్తుతించుడి. కొందరు భుజించుటకు ముందు ప్రార్థన చేయరు, కొందరు భుజించుటకు ముందు ప్రార్థన చేయరు. అది చాలామంది దగ్గర ఉన్న మన క్రైస్తవులమై ఉండి మనం భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకున్నప్పుడు ముందు ప్రార్థించాలి. కానీ చాలామంది మన క్రైస్తవులనే ఆ అలవాటు అన్నది అది లేదు, అది తగిన సంఖ్య కూడా. ఒక పూట భోజనం కూడా లేని నిరుపేదలను జ్ఞాపకం చేసుకోనండి. క్రీస్తు నిమిత్తము శరసాలలో ఆకలితో నుండి దేవుని బిడ్డల కొరకు ప్రార్థించండి, పాపము నుండి పారిపోండి. సామెతలు 6:26 చూస్తే, వేసే సాంగత్యము చేయడానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండేవాడిని. ఇది 5వదిగా అనుదిన ఆహారము. 6వది మా రుణములను క్షమించుము. 6వది మా రుణములను క్షమించుము. అనేకులు నా ప్రార్థన ఆలకింపబడలేదు, చాలా మంది ఇక్కడ ఏంటి మా రుణాలను క్షమించమనడానికి అనేకులు
నా ప్రార్థన ఆలకింపబడలేదు, ఇది జరుగుతున్నదే, నా ప్రార్థనకు జవాబు లేదని చెప్తున్నారు. చాలామంది ఏంటంటే ప్రార్థిస్తున్నాను, భగవంతుడు నా ప్రార్థన ఆలకించలేదు, నా మొర్ర ఆలకించలేదు, నా మొర్ర ఆలకించినట్లయితే నాకు వచ్చి 50 నుంచి తీసివేస్తున్నాం కాబట్టి నా మొర్ర ఆలకించలేదు. ఈ విధంగా చాలామంది మనలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఇవి వాడుతున్న మాట వాడికి సరిగ్గా నగర సత్యం కూడా. దానికి కారణం వారి క్షమింపరాని స్వభావమే. ఆయన ఎందుకు మన ప్రార్థన ఆలకించలేదంటే మనం చేస్తున్న పనులను బట్టి మన నామాత్రంగా ఆయన ఏదో ప్రార్థించినంత మాత్రాన్ని ఆయన మన ప్రార్థన మనం ఆలకించదు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మన పద్ధతులు కూడా మార్చుకొని సరైన పద్ధతిలో మనం ప్రార్థిస్తే తప్పగా ఆయన మనల్ని ఆలకించేవాడు. దానికి మనకి కావలసిన ఈవులను దయచేయవాడు కూడా. మార్కు సువార్త 11:25 చూస్తే, మీరు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్నాడా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడేనో వారిని క్షమించుడి అని. మన ప్రార్థన మనం ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడో దేవుడు అంటే ఇది ఇక్కడ చెప్తున్నారు. మీరు ఒకరి మీద విరోధమైనను కలిగి ఉన్నాయా, మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడేనో వారిని క్షమించుడి. మీరు క్షమింపని ఎడల పరలోకమందుండే మీ తండ్రియు మీ పాపములను క్షమింపడు. అది మనకు తప్పు చేసిన మనకు విరోధుల్ని మనం ఎవరి కాలం వాడిదాన్ని మనం క్షమించినట్లయితే మనల్ని కూడా భగవంతుడికి క్షమిస్తారు. మనం క్షమించకుండా మన దేవుడు మనం ప్రార్థిస్తే మనం చేసింది కూడా క్షమింపడు అని. అయితే బైబిల్లో అయితే మీరు విరోధిని క్షమించినట్లయితే మీ పాపములు కూడా క్షమించును అని ఉన్నది. అది ఏమిటంటే బైబిల్లో మీరు విరోధిని క్షమించినట్టు మీ పాపము అది ఏమిటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనములు మనం చూస్తే, నీవు బలిపీఠం వద్ద అర్పణం నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చి అన్నాడు. అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పింపు అని. అంటే మొట్టమొదట నీ విరోధైన సహోదరుతో సమాధాన పడవాలి, తర్వాత నీ కానుకను అర్పించవాలని. అప్పుడు మనం చేసిన తప్పిదాలను అంటే ఆయన క్షమిస్తాం. మొట్టమొదట మనం ఎవరున్నాయో మనతో ఎవరైనా విరోధులు ఉంటే ఆ విరోధుల ముందు క్షమించమని అడగమని. మత్తయి సువార్త 14వ అధ్యాయము చూస్తే 14వ అధ్యాయం 15వ వచనం చూస్తే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించదు అని. అదేవిధంగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం చూస్తే, క్షమింపని ఎడల మనం వారిని క్షమింపని ఎడల పరలోకపు నా తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. యేసు ఎంతో ప్రేమపూర్వకంగా ఇతరులను ఆయన క్షమిస్తాడు. తను అప్పగించిన యోధాను స్నేహితుడుగా అని పిలవడం జరిగింది. ఇస్కరియోతు యోధ అతన్ని అప్పగించిన అతని విరోధంగా ఉన్నా కానీ అతన్ని స్నేహితుడిగా ఆయన పిలవడం జరిగింది. అదేవిధంగా సిలువలో తండ్రి మీద ఆయన సిలువలో బాధపడుతూ, తండ్రి వీరును క్షమించుము, వీరేమి చేయించున్నారో వీరెరుగరు అని ప్రభువును తండ్రిని గోజాడు. మనము తరచుగా ఇతరులను గాయపరుచున్నాము. వెంటనే మిమ్మల్ని తగ్గించుకొని క్షమాపణ అడగండి. ఆ ప్రకారము ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మీరు గాయములతోనూ పుండ్లతోనూ జీవించక వారిని క్షమించుడి. జరిగినదంతా మర్చిపోండి, సమాధానము కాపాడుకోనండి. క్షమాపణను ఔషధము గాయములను మార్చును. ఇది 6వదిగా మా రుణములను క్షమించమని. 7వది శోధనలోకి తేక. 7వది
నిత్యము దుష్టుల నుండి మాత్రమే కాక కీడు నుండి కూడా మనం రక్షించే నిమిత్తము మనం ప్రార్థించవలను. శోధన వెంబడి శోధన వచ్చినప్పుడు నాకు ఎందుకు ఈ శోధనలోనే గాయపడిన కాలు మీదే కారం పడినట్టు ఉన్నదని అల్లాడుచున్నాము. దేవుడుకు కీడు విషయమై శోధింపనేరడం. అయితే యాకోబు 1:13 చూస్తే ఆయన్ని ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. అదేవిధంగా అపోస్తుడైన పౌలు 1 కొరింథీ రాసిన 1 కొరింథీ 10:12 చూస్తే తాను నిలుచుచున్నానని తలచుకునేవాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనవలను. దేవుడు నలుగురిని మాత్రమే ఇక్కడ శోధించడం జరిగింది. 1 అబ్రహాము, 2 ఇజ్రాయేలు, 3 హిజ్కియా రాజు, 4 యేసుక్రీస్తును ఆయన అక్కడ శోధించినట్టు చూస్తాం. ద్వితీయోపదేశకాండం 8:3 ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగ చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడెన్నడు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాను. అపవాది పేరు శోధకుడు. ఇది 4 మత్తయి 4:1 3:5 అపవాది పేరు శోధకుడు అని ఉంటుంది. వాడు ఈ శోధకుడు ఎవరిని శోధించాడంటే ఈ శోధకుడు యోబును శోధించాడు. పేతురును కూడా శోధించడానికి ఆయన ఈ శోధకుడు ప్రభువుని సెలవు అడిగాడు. లూకా సువార్త 22:31-32 చూస్తే సీమోను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకున్నాను, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని అని. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏమీ మీకు సంబంధం లేదు. 1 కొరింథీ 10:13 చూస్తే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగు చేయనని ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా విజ్ఞాపనము చేయించున్నాడు. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండేవాడు. అదేవిధంగా హెబ్రీ పత్రిక 2:18 చూస్తే తాను శోధింపబడి శ్రమ పొందాను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. 1 దినవృత్తాంతాలు 4:10 చూస్తే ఎప్పేసి ఇక్కడ ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నీ సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ఎప్పుడు ఇక్కడ ప్రార్థించగా దేవుడు అతడు మనవే చేసిన దానిని అతనికి దయచేయటం జరిగింది. అదేవిధంగా యోహాను సువార్త 17:21 తండ్రి నాయందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారిను మన యందు ఏకమై ఉండవాలని ప్రార్థించుచున్నాము అని. ప్రభు మిమ్మల్ని కాపాడువాడు, మీ శోధన నుండి మిమ్మల్ని తప్పించడం కాపాడను. అదేవిధంగా కీర్తన 121:8 ఇది మొదలుకొని నిరంతరము మీ రాకపోకల యందు ఆయన మిమ్మల్ని కాపాడను. ఇది 7వదిగా శోధనలోనికి ఏక. ఆఖరిదిగా 8వది
రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. మత్తయి సువార్త 28:18 పరలోకమందును భూమి మీదను సర్వాధికారము ఆయనకి ఇయ్యబడి ఉన్నది. యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 1వ అధ్యాయము 17-18 చూస్తే ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నవి. అదేవిధంగా 1వ యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని. అదేవిధంగా యోబు 42:2 నువ్వు సమస్త క్రియలు చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది శిష్యులను ఉద్దేశించినది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. రాజ్యము, బలము, మహిమ ఆయనవే కనుక ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించండి. మహిమ ఆయనకు మాత్రమే. కాబట్టి పై విధంగా ప్రార్థన చేయుట మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మనకి ఇవన్నీ కలుగు చేస్తాడు. ఇంటి కృప దేవుడు మనందరికీ కలుగు చేయగాక. ఆమేన్.